నెక్స్ట్ పాయింటర్. Pointers, okay. Pointer is a variable whose value is the address of the other variable, okay. So pointer is a variable whose value అంటే చూడమ్మా స్టార్ p a ఉంది అనుకుందాం, ఓకే. a is equal to 10. ఈ a అడ్రస్ యాంపర్సెంట్ a p లో స్టోర్ అయింది. p కి రెండు రూపాయలు ఉంటాయి, ఒకటి p అంటే స్టార్ p. స్టార్ p లో ఏ వాల్యూ వస్తుంది అర్థమైందమ్మా? టెంపరీ వేరియబుల్ లాగా అలెక్యా, అర్థమైందా? ఇప్పుడు చూడండి చూపిస్తాను. చూడండి పాయింటర్. ఓకే, పాయింటెడ్ పాయింట్ యాంపర్సెంట్ a. స్టార్ p a అమ్మ, a is equal to 10, p is equal to యాంపర్సెంట్. చూడండి అడ్రస్ ఆఫ్ a అది p లో స్టోర్ అయింది, వాల్యూ ఆఫ్ a స్టార్ p లో స్టోర్ అయింది అన్నమాట. ఎగ్జిక్యూట్ కంపైల్ అంటారు, కంపైల్ అంటారు. అడ్రస్ ఆఫ్ a, ఓకే, అడ్రస్ ఆఫ్ a, వాల్యూ ఆఫ్ p, వాల్యూ ఆఫ్ a, వాల్యూ ఆఫ్ స్టార్ p. అర్థమైంది అలెక్యా? అలెక్యా, హ్యావ్ యు అండర్స్టాండ్? Yes, sir. పాయింటర్ స్టోర్ చేసాం. నెక్స్ట్ పాయింటర్ అడ్రస్ ఇంకో పాయింట్ చూడు, a is equal to 40, స్టార్ p, స్టార్ p లో యాంపర్సెంట్ ఉంది, స్టార్ స్టార్ q, స్టార్ స్టార్ q అంటే పాయింటర్ టు పాయింటర్, q లో యాంపర్సెంట్ అంటే p అనేది పాయింటర్, పాయింటర్ అడ్రస్ q లో స్టోర్ అయింది అనమాట. ఆటోమేటిక్ గా స్టార్ a లో ఉన్న వాల్యూ స్టార్ q లో, స్టార్ p లో, స్టార్ స్టార్ q లో స్టార్ p వాల్యూ వచ్చేస్తుంది అనమాట. చూడండి మీకు చూపిస్తుంది. పాయింటర్ టు పాయింటర్. Pointer to pointer. Pointer to pointer. చూడమ్మా, అడ్రస్ ఆఫ్ ఏ లోకి ఏ వాల్యూ 10, అలానే అడ్రస్ ఆఫ్ బి క్యూలోకి ఆటోమేటిక్ స్టార్ బి వాల్యూ 10 అంటే ఏలో ఉన్న వాల్యూ స్టార్ బికి, స్టార్ బిలో ఉన్న వాల్యూ స్టార్ స్టార్ క్యూలోకి వస్తుంది. అర్థమైందమ్మా? అర్థమైందా? ఫంక్షనల్ పాయింటర్ యూజ్డ్ ఫర్ స్టోర్ ది అడ్రస్ ఆఫ్ ది అనదర్ ఫంక్షన్. వాయిడ్ సమ్, ఓపెన్ బేస్, లాజిక్, క్లోజ్ బేస్. మెయిన్ వాయిడ్ ఏమంటారు దీన్ని, యాస్టిక్ సింబల్. యాస్టిక్ సింబల్ అంటే పాయింటర్ అన్నట్టు. స్టార్ డిస్ప్లే దీని పాయింటర్, దీని ఏమంటారు అంటే ఫంక్షనల్ పాయింటర్ అంటారు. ఓకే, ఇది సమ్ ఆదాయం చేశాను అప్పుడు ఆటోమేటిక్ గా సమ్ నేను కాల్ చేయకుండా డిస్ప్లే కాల్ చేస్తే సమ్ అవుట్పుట్ వచ్చేస్తుంది. అంటే అడ్రస్ ఆఫ్ సమ్ అవుట్ ఇది డిస్ప్లే. అర్థమైంది అలెక్యా? అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి ఫంక్షనల్ పాయింటర్. ఫంక్షనల్ పాయింటర్
ఓకే అమ్మా చూడు వాయిడ్ సమ్ డిఫైన్ చేశాను. ఓకే వాయిడ్ స్టార్ డిస్ప్లే is the functional pointer. Okay, address of the sum will be stored by the star display. Therefore no need to call the sum. If you call the display, automatically will get the output. Observe చూడండి ఒకసారి, compare and run. ఏమేనమ్మా sum 110, ఇది ఫంక్షనల్ పాయింటర్.